కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలుపుకోవాలనేటువంటి దాని మీద విశ్వ చేస్తున్నారు. వాళ్ళు అభ్యర్థులను మార్చుకోవడం వ్యవహారం ఎన్నింటిలో కూడా సీరియస్ వర్క్ చేస్తున్నారు. ప్రతిపక్షం కూడా తెలుగుదేశం జనసేన మరి వాళ్ళు కూడా మేము గెలవాలనేటువంటి ఆశతో ఉన్నారు. కానీ మరి ఆ ప్రయత్నాలు ఏమిటి, ఎప్పుడు ఎవరు పొత్తు ఏంది, వ్యవహారం ఏంది అనేటువంటిది మరి తిరుపతిరావు గారు వాళ్ళు ఏం తేల్చట్లేదు. అంటే మీకు షర్మిల పార్టీలో చేరడం అన్నటువంటిది జగన్ ని ఓడించడానికి కాంగ్రెస్ లో చేరినట్టు కనిపిస్తోందా, లేదా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి అని కనిపిస్తోందా, లేదా చంద్రబాబు వదిలిన అస్త్రం లాగా అంటే బాబుని గెలిపించడానికి జగన్ కి సంబంధించినటువంటి ఓట్లు చీల్చి అనుకూల ఓట్లు చీల్చి చంద్రబాబుని గెలిపించడానికి ఉపయోగపడుతుందా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అని కనిపిస్తోంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది, వైనాట్ ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదం ఇచ్చారు. వాళ్ళు ఏంటి, కర్ణాటకలో గెలిచాం, తెలంగాణలో గెలిచాం, మేము ఆంధ్రప్రదేశ్ కూడా అనే నినాదం ఇస్తున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు, ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించాలి. వాళ్ళు కూడా ఒకవేళ మేము ఎందుకు ఆంధ్రప్రదేశ్ గెలవలేము కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అని అన్నారు అనుకోండి, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, కేఏ పాల్ లాగానే వీళ్ళు కూడా ట్రోలింగ్ గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నోటాతో పోటీ పడేవాళ్ళు, డిపాజిట్లు రానటువంటి వాళ్ళు 2014, 2019 ఎన్నికల్లో 2024లో ఏం చేయగలుగుతారు వాళ్ళు? షర్మిల అదే అంటుంది. షర్మిల ఇక్కడ మనం షర్మిల ప్రయోగం చేశారు. షర్మిల ఒక విఫలయత్నంగా తెలంగాణలో మనకు స్పష్టంగా కనపడ్డారు. అక్కడ ఆ విధమైనటువంటిది ఈవెంట్ మేనేజ్మెంట్లు అన్ని చేసి, పాదయాత్రలు చేసి, అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఏమీ చేయలేక చతికిలబడి కాంగ్రెస్ పార్టీలో గత్యంతరం లేక చేరినటువంటి షర్మిల ఈ రోజున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం ద్వారాగా, ఈ మాటలు డైలాగులు చెప్పడం ద్వారాగా కొద్దిసేపు మీడియా ఎవరంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ మీడియా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఒక చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు వైసీపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఆనందపడటానికి తప్ప ఎందుకు పనికొస్తారు, ఎన్ని ఓట్లు వస్తాయి అనేటువంటి దాని మీద మరి కాంగ్రెస్ పార్టీకి అయితే నమ్మకం లేదు. వాళ్ళేమి ఈ ఎన్నికల్లో ఏం చేస్తామని వాళ్ళు అనుకోవట్లా. 2029 గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో వాళ్ళ టార్గెట్ ఏమిటి? వాళ్ళ టార్గెట్ మీరు ఒక్కసారి గమనించండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ ఎన్నికల్లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు, మా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేటువంటి లక్ష్యం కానీ, లేకపోతే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావద్దని కానీ వాళ్ళ యొక్క లక్ష్యంగా కనపడట్లేదు. రెండు ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు. అయితే నిన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించినటువంటి అంశాలని టార్గెట్ చేయటం అనేటువంటిది, క్రిస్టియానిటీ అంశాలను కూడా లక్ష్యంగా ఆ అంశంలోని బాగా ఎత్తి చూపేటువంటి అంశము చేయటం అనేటువంటిది షర్మిల ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి క్రిస్టియన్ అదేవిధంగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఏవైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకోవటం ద్వారా, అంటే కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుంటే ఇది పరోక్షంగా తెలుగుదేశము జనసేనకు ఉపయోగపడవచ్చు అనేటువంటి ఒక కుట్ర కోణం షర్మిల దగ్గర ఉందేమోనని ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే అందుకనే చంద్రబాబు వదిలిన బాణం అనేటువంటి దాని మీద వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఏదో మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేసినట్టుగా మరి కనపడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితే మరి ఈ విధమైనటువంటి లక్ష్యంతో ఉందని నేను అనుకోవటం వల్ల మరి షర్మిల సొంత ఎజెండాతో వెళ్తే మరి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా లేదనేటువంటిది కూడా చూడాలి. మరి ఆవిడ సొంత ఎజెండా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవిడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు, ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి చెప్తున్నారు. ఇవి నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికల్లో అయితే ప్రత్యేక హోదా, విభజన హామీలు ఒక ఎన్నికల ఎజెండాగా ఈ ఎన్నికల్లో ఉంటాయని నేను అనుకోవటం లేదండి. ఎందుకోసం అంటే అవి నిజంగా ప్రజలు కోరుకునేటువంటి అంశాలే, కాదనటం లేదు. ఈ ఎన్నికల్లో ఏముంటాయి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొన్ని సంక్షేమ పథకాలను ఈ రోజున అమలు చేస్తుంది. వాటికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను రేపు మీరు ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. జనసేన కూటమి ఇంతకన్నా ఏమైనా సంక్షేమ పథకాలను అధికంగా ఇస్తామని వాడు ఏమైనా హామీలు ఇస్తారా? ఆ హామీలు ఇస్తే అసలు వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు మీద ఏమైనా ఇంత గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని
చంద్రబాబు నాయుడు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, ఆయన పాలనలో ఒక భాగస్వామిగా ఉంటే ఉండొచ్చాం, కానీ ఆయనేం పాలకుడు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశమే క్రెడిబిలిటీ అనేది ముఖ్యం. కాబట్టి ఈ అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుంది ఎన్నికల్లో అనేటువంటిది. ఎందుకోసమనంటే నాకేమొచ్చింది, నా కుటుంబానికి ఏమొచ్చింది ఈ ప్రభుత్వం వల్ల అనేటువంటి అంశమే ఈ రోజున ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ రోజున కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో. కాబట్టి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు 1,85,00,000 కుటుంబాలకి వాళ్ళు 2,60,000